శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాసన ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 229వ నామం. పరిశుద్ధమైన ప్రదేశంలో మరీ ఎత్తుగా గాని మరీ పల్లంగా గాని ఉండనిది, స్థిరంగా ఉండి కదలనిది, పైన వస్త్రము, దానిపైన జింక చర్మము, దానిపైన దర్భాసనం కలిగిన ఆసనం అంటే పీట లాంటిది, దాని మీద ఏకాగ్ర చిత్తంతో కూర్చుని ధ్యానం చేయాలి అని సాధారణంగా గీతా వ్యాఖ్యానకారులు చెప్తారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వస్త్రం, జింక చర్మం, దర్భాసనం ఇవి అంత ముఖ్యమైనవా అని అనిపిస్తుంది. ధ్యానం చేయాలంటే ఒక జింక చావాల్సిందే కదా అని ఈ పద్ధతి చూస్తే అనిపిస్తుంది. అంటే మనం ధ్యానం తలపెడితే ఒక జింకకో లేడికో మూడిందనమాట. అలా కాకుండా చేల అంటే వస్త్రం అని కదా అర్థం. ఎలాగూ మనం మొండి మొలలతో కాకుండా ఏదో ఒక వస్త్రాన్ని ధరించే ఉంటాం కదా, ఆ వస్త్రమే వస్త్రం. ఆజినం అంటే జింక చర్మమే అనే అర్థం చెప్పుకోనక్కర్లేదు. చర్మం అని చెప్పుకుంటే మనకున్న చర్మమే ఆ చర్మం, వేరే చర్మం అక్కర్లేదు. కుశోత్తరం అంటే దర్భాసనం అనే అర్థమే చెప్పుకోనక్కర్లేదు. మన పిరుదుల మీద, తొడల మీద ఉండే సన్నని వెంట్రుకలే దర్భలు. ఇలా సహజమైన అర్థాలు చెప్పుకుంటే ఆత్మస్వరూపులమైన మనకు ఇంతకు ముందు చెప్పిన సహజ సిద్ధమైన శరీరమే ఆసనమవుతుంది అని అర్థం చెప్పుకొని ధ్యానం చేసుకుందామనుకున్న తక్షణమే ఆ స్థితిలో ఉండి చేసుకోవచ్చు. లేడి చర్మం, దర్భాసనం వచ్చే వరకు ధ్యానాన్ని వాయిదా వేసుకునే సదుపాయం ఆలోచించే వారి కోసం చెప్పుకోవాలనుకుంటే ఆ అర్థాలు చెప్పుకోవచ్చు. నౌ ఆర్ నెవర్ అనే తత్వం గల వారికి అక్కర్లేదు. అందుచేత మనకు అంటే ఆత్మకు మన శరీరం, అంతకంటే స్థిరమైన మనసు నిజమైన ఆసనాలవుతాయి. పతంజలి స్థిర సుఖమాసనం అంటారు. స్థిరంగాను సుఖంగాను ఏ విధంగా ఎక్కువసేపు కూర్చోగలమో అది ఆ వ్యక్తికి ఆసనమవుతుంది అని దీని అర్థం. ఉత్తమం సహజావస్థ అని కూడా అంటారు. అంటే సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నదే ఉత్తమ ఆసనం అని అర్థం చెప్పుకోవచ్చు. అలాగే సృష్టి అంతటిలోనూ స్థిరంగా కూర్చుని ఉన్న అమ్మవారికి సృష్టియే ఆసనమవుతుంది. దహరాకాశం గల హృదయం మనకు అంటే ఆత్మకు ఎలాంటి ఆసన స్థానమో మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్నే ఆసనంగా కలిగినది అని కూడా ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సృష్టినే ఆసనముగా కలది అని, ఆకాశమునే ఆసనముగా కలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.